ఏపీ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ రాపూరు బస్టాండ్లో మెడికవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. వెన్నునొప్పి, మెడనొప్పి, డిస్క్ సమస్యలు, డయాబెటీస్, సయాటికా, గుండె సమస్యలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ హాజరయ్యారు. ఈ శిబిరంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మనోహర్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డాక్టర్ నియలాజిస్ట్, డాక్టర్ పి విజయకుమార్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎన్ అభినవ్ రెడ్డి, ఆర్థోపెడిక్ పాల్గొని వందలాది మందికి వైద్య సేవలు అందించారు. మెడికవర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, డిపో మేనేజర్ అనిల్ కుమార్ మరియు ఏపీ రోడ్డు రవాణా సంస్థ అధికారులు పాల్గొన్నారు. మనోహర్ రెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తున్నాను. మా సార్ విజయ్ కుమార్ సార్ చెప్పినట్టు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో నలుగురు కార్డియాలజిస్ట్, మా నలుగురు కార్డియాలజీ బృందము నెలకి సుమారుగా 250 పేషెంట్ల నుంచి 300 పేషెంట్ల వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్, యాంజియోగ్రామ్ కావచ్చు, లేకపోతే స్టెంట్, పీటీసీఆర్ స్టెంట్లు వేయడం కావచ్చు, తర్వాత పేస్ మేకర్స్ కావచ్చు, తర్వాత కొన్ని అరుదైన ప్రొసీజర్స్ నెల్లూరులో మిగతా దగ్గర జరిగిన ప్రొసీజర్స్ కొన్ని కూడాను మనం చేస్తున్నాము. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అంటే కొన్ని క్లిష్టతరమైన స్టెంట్లు వేసే ప్రొసీజర్లు కూడా మన దగ్గర రొటీన్గా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడాను అన్ని రకాలైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో మెయిన్గా మన దగ్గర మన నెల్లూరులో ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ, తర్వాత ఈహెచ్ఎస్, ఈఎస్ఐ, సిజిహెచ్ఎస్ ఇటువంటి పేషెంట్లకి మన హాస్పిటల్లో సర్వీసెస్ అందిస్తాం. సో మాతో పాటు ఉన్నటువంటి మా సర్జన్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ గారు కూడాను ఎంతోమంది పేషెంట్లకి ప్రతి నెల బైపాస్ సర్జరీ కావచ్చు, కవాటం సర్జరీ, వాల్వ్ సర్జరీస్ కావచ్చు డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్ ఒక్క పేషెంట్ కూడా ఇబ్బంది పడకుండా ఈ సర్వీసెస్ అన్ని సక్సెస్ఫుల్గా మనం చేసినందుకు చాలా ఆనందిస్తాం. ఇదే సర్వీసెస్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, ఆంకాలజీ, క్యాన్సర్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ప్లస్ 2 డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అన్ని విధాలైనటువంటి స్కీమ్స్లో ఉన్నాయి. ఈహెచ్ఎస్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్లస్ సిజిహెచ్ఎస్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఈ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్, జనరల్ మెడిసిన్, ఇన్ఫెక్షన్స్ డిపార్ట్మెంట్, తర్వాత న్యూరాలజీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ డిపార్ట్మెంట్, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఇన్సూరెన్స్ అండ్ ఒకవేళ డబ్బులు కట్టుకునే విధంగా ఉన్న పేషెంట్ కూడా చాలా వరకు రీజనబుల్ కాస్ట్తో మన దగ్గర ట్రీట్మెంట్స్ అందించాలి. సో సార్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే రోగం వచ్చేదానికంటే ముందర కూడా రోగాన్ని ముందలే డయాగ్నోస్ చేసుకోగలరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్యాంపులు అటువంటి వాటికి చాలా దోహదపడతాయి. ఇది అరేంజ్ చేయడంలో మాకు సపోర్ట్గా మన రాపూర్ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఒక ఆర్టీసీ సిబ్బందికే కాకుండా ప్రయాణికులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరికీ కూడా వైద్య శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్స్ కూడా నెల్లూరు నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి దూరంలో ఉన్నటువంటి రాపూర్కి కూడా వచ్చి వైద్య సేవలు ఇస్తున్నారు. మరి అందులో ముఖ్యంగా మరి ఈరోజు జనరల్ మెడిసిన్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన కార్డియాలజిస్ట్ మనోహర్ గారు, ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, వీళ్ళందరూ రావడం అనేది చాలా విశేషము. ఎందుకంటే మనం మామూలుగా ఒక డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్లో చూస్తే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా చాలా కష్టం. మరి అలాంటిది ఈరోజు వాళ్ళు అక్కడ అన్ని పనులు మానుకొని ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మనం చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాము. అదే విషయం గత 3 రోజుల నుంచి కూడా అందరికీ ఒక పత్రికలు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియాలు అయితేనేమి ఈ విషయం అందరూ తెలియజేయడం జరిగింది. సో చాలా మంది ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మన రాపూర్ ఏంటంటే
పుణ్యక్షేత్రం, పెంచులకొండ పుణ్యక్షేత్రం చాలా దగ్గర ప్లేస్. సో చాలా మంది వ్యూయర్స్ అనే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మొత్తం పిలిగ్రిమ్స్ చాలా మంది వస్తుంటారు, మనకి కడప నుంచి కావచ్చు, రాజంపేట నుంచి కావచ్చు, ఇలాగ. సో ఈ యొక్క వేదిక పరంగా ఒక హాస్పిటల్ చేసినటువంటి సేవలు కూడా చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మెడికల్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది కాబట్టి సో ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఈ స్కీమ్ ని అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడుకోగలరు కోరుకుంటూ, అదేవిధంగా మా యొక్క ఈ ఆర్టీసీకి ఇంత దూరం నుంచి వచ్చినందుకు మరీ ప్రత్యేకంగా మెడికవర్ టీమ్ కి, అదేవిధంగా డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మేనేజర్ గారికి, అలానే ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ కు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రీజనల్ చైర్మన్ అయినటువంటి సనపరెడ్డి సురేష్ గారు విత్ మెడికవర్ అలయన్స్ తో ఇక్కడ మెగా వైద్య శిబిరం జరుపుకోవడం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఇక్కడ సరైన వైద్యం ఇచ్చి అన్నిటికీ, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, కోలాన్ క్యాన్సర్ కావచ్చు, అలానే గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో నిష్ణాతులైన వైద్యులు కూడా ఉన్నారు. మరియు ఇంకా ఈఎన్టీ దానికి, కిడ్నీ దానికి అన్నిటి ప్రత్యేక వైద్యులు. ఈ సేవల్ని మీరు ఒకసారి ఆలోచించాలా. ఒక కూర్చున్న మనిషి కానీ, ఒక చదువుకున్న వాళ్ళు కానీ, మేధావులు కానీ, మరి ఈ వైద్యానికి ఎక్కడ పోవాలి ఏదని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా కానీ మేము ముందుంటాం. తప్పకుండా మెడికల్ హాస్పిటల్ వచ్చి వైద్య సేవలు తీసుకొచ్చి కోరుతున్నాం. అలానే ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ అనేది ఎంతో మందికి, పేద బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి, కాస్తరులకి అందరికీ దోహదంగా ఇది నిలుస్తుంది. కొన్ని చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏదో ఒక కష్టం అనుకున్నప్పుడు ఏదో వస్తుంటాయి, పోతుంటాయి.